ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఈ రైల్వే బ్రిడ్జిను నిర్మించారు. 46,000 కోట్లతో 2002లో పనులను ప్రారంభించారు. 1,315 మీటర్ల మేర నిర్మించిన అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ సొంతమైంది. భూకంపం జోన్ 5లో ఉన్న ఎంతో పటిష్టంగా ఇంజనీర్లు నిర్మాణం చేపట్టారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచినా తట్టుకునేలా డిజైన్ చేశారు. 30,000 టన్నుల ఉక్కుతో ఈ అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గంలో ప్రాజెక్టు కోసం రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. మరో సరికొత్త రికార్డును భారత్ సొంతం చేసుకుంది. ఇటీవల సముద్రంపై పాంబన్ రైల్వే వంతెనను మోదీ ప్రారంభించారు. తాజాగా అతి ఎత్తైన రైల్వే వంతెనను ఓపెన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, చెప్పండి, చీనాబ్ వంతెన అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన విశిష్టత ఎక్కువగానే ఉన్నట్లు మనకు తెలుస్తోంది. మరి అవేంటి? దుర్గా, దాదాపు మనకు ఈరోజు ఒక జమ్మూ కాశ్మీర్ ప్రజలకు శుభదినం అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత నెల ఇదే రోజు పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడి ఒకవైపు కరెక్ట్ నెల రోజుల తర్వాత ఇక్కడ ఈరోజు మనకు జమ్మూ కాశ్మీర్లో ప్రజలకు ఒక ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 22 సంవత్సరాల నుంచి కూడా అందని ద్రాక్ష లాగా ఉండేటటువంటి ఏదైతే ప్రజలకు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు మాత్రము నెల రోజుల తర్వాత కరెక్ట్గా ఈ రోజు గత నెలలో మనకు పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడి ఒకవైపు, కానీ ఈ రోజు మాత్రము 46 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తిగా ఈరోజు జాతికి అంకితం చేసినటువంటి కొన్ని ప్రాజెక్టులను చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు చీనాబ్ వంతెనకు సంబంధించిన ప్రాజెక్టు చాలా దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయింది. మనకు 1997లో మొట్టమొదట ప్రారంభమైంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మరి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. 2002లో ఇక్కడ 46,000 కోట్లతో మరి పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 22 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా చీనాబ్ వంతెనకు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ముఖ్యంగా 22 సంవత్సరాల తర్వాత ప్రజలకు, ఏదైతే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈరోజు ఒక పండగ రోజు అని చెప్పవచ్చు. ఎందుకనంటే దాదాపు ఇక్కడ మనకు హిమపాతం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు మనకు జమ్మూ కాశ్మీర్ అంటే కత్రా నుంచి శ్రీనగర్ వరకు దాదాపు మొత్తం అంతా కూడా బర్ఫ్తో కూడుకున్నటువంటి ప్రదేశాలు. ఈ ప్రదేశాల్లో ఈరోజు ఏదైతే ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను చెప్పవచ్చు, దాదాపు 46,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు మాత్రమో అటు చీనాబ్ వంతెన అనుకోవచ్చు, తర్వాత వందే మాతరం ఎక్స్ప్రెస్ రైల్ అనుకోవచ్చు. ఈ రెండు కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటిది. అటు పర్యాటక రంగం అనుకోవచ్చు, హిమపాతాన్ని తట్టుకునేటటువంటి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అనుకోవచ్చు, తర్వాత రక్షణ వ్యవస్థను పాక్ చేసేటటువంటి ఆగడాలకు జవాబు చెప్పే విధంగా మాత్రము ఈ రోజు ప్రారంభించినటువంటి ఏదైతే మనకు ప్రాజెక్ట్స్ ఉందనుకో, ఆ ప్రాజెక్టులు మాత్రము ఒక్కసారి మాత్రం పాకిస్తాన్ గుండెల్లో గుబేల్మంటుంది. ఎందుకనంటే మనకి ఇక్కడ USBRL, ఇక్కడ మనకు ఉదంపూర్, తర్వాత మనకు శ్రీనగర్, బారాముల్లాకు సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ హైవే 44 జాతీయ రహదారి 44 ఏదైతే ఉంటుందో ఇది దాదాపు ఒక 3 నెలలు మాత్రమే ఓపెన్ అవుతుంది. మిగతా రోజులంతా కూడా మంచుతో మంచుతో కప్పినటువంటి ప్రదేశాలు, దాదాపు 0 డిగ్రీస్ ఉండేటటువంటి ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవాలంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రారంభించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉందో ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దాదాపు 46,000 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు. దాదాపు ఇది ఈ రోజు ఏదైతే చీనాబ్ వంతెన, మొదటి పాయింట్ మనకు చీనాబ్ వంతెన, ఇది చాలా ఎత్తైనటువంటిది. మనకు ప్రపంచంలోనే ఈఫిల్ టవర్ ఎత్తననుకున్నాం, కానీ దానికన్నా ఎత్తైనటువంటిది, ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైనటువంటిది చీనాబ్ వంతెన అన్నది ఈరోజు
ప్రారంభించడం జరిగింది. అసలు ప్రపంచంలోనే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పుకుంటే ఈఫిల్ టవర్ కాదు, ఇది చీనా వంతెన అనేది చెప్పుకునే విధంగా భారతదేశ జాతికి అంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈరోజు అంకితం చేసినటువంటి ఒక శుభదినమైనటువంటి ఘడియలు ఒకవైపు. మరొక వైపు ఏదైతే వందే భారత్ రైలు దాదాపు మనకు కత్రా నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి 10 గంటల సమయం పడుతుంది, 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. కానీ ఈరోజు ఏదైతే ప్రారంభించారో దీనికి సంబంధించింది కేవలం 3 గంటల లోపలనే మనకు కట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళేటటువంటి మార్గం. అంతేకాకుండా మనకు ముందు దాదాపు సెప్టెంబర్లో కూడా ఇటు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి కూడా అంటే దాదాపు మనకు 2-3 రోజుల టైం పట్టేటువంటి సమయం అన్నమాట. అయితే ఏదైతే వందే భారత్ ఏదైతే కనెక్టివిటీని పెంచడంతో ఈసారి అంటే ముఖ్యంగా మనకు ఈ కనెక్టివిటీ రానున్నటువంటి రోజుల్లో సెప్టెంబర్ ఆగస్టులో మాత్రము దాదాపు అంటే ఇతర రాష్ట్రాలతో ఎక్కువగా కూడా ట్రైన్స్ ఫెసిలిటీ లేనటువంటి ప్రాంతము మనకు ఇక్కడ జమ్మూ తర్వాత శ్రీనగర్ ప్రాంతం. మనం ఏదైనా శ్రీనగర్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు కట్రాలో స్టాప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మనం ఇంకొక రైలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ వల్ల దాదాపు మనకు ఢిల్లీకి ఇతర రాష్ట్రాలకు కూడా కనెక్టివిటీ పెరిగేటటువంటి అంశము మరొక అంశం. దాదాపు ఇక్కడ మనకు ఏదైతే చీనా వంతెన అనుకోవచ్చు, ఇటు మనకు ఏదైతే మనకు వందే భారత్ ట్రైన్స్ అనుకోవచ్చు, ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఒక జాతికి అంకితం చేసినటువంటి రోజు. దాదాపు నెల రోజుల క్రితము ఇదే రోజు దాదాపు 6వ తేదీ 7వ తేదీ కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టినటువంటి భారత్ దాదాపు ఈ రోజు మళ్ళీ అదే రోజు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి విధానం కావచ్చు, తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు నేను ఉన్నాను అంటూ కూడా మోదీ ఇచ్చినటువంటి అభయహస్తము 46 కోట్ల రూపాయల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడము, ఇదంతా కూడా రానున్నటువంటి రోజుల్లో మాత్రము అటు వ్యాపార పరంగా కానీ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి దిశగా కానీ, తర్వాత మరొకటి ఏదైతే ముఖ్యంగా రక్షణ పరంగా మనము అటు ప్రాంతాలకు ఎందుకంటే మనకు కనెక్టివిటీ ఎక్కువగా లేకపోవడం వల్ల మంచు దాదాపు 0 degrees ఉండేటటువంటి ప్లేస్ కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం. కానీ ఏదైతే మనకు చీనా వంతెన తర్వాత ఈ వందే భారత్ రైలు నిర్మాణంతో చాలా మటుకు ఏదైతే దూరం డిస్టెన్స్ ఉందో ఈ రోజు మాత్రము చాలా తగ్గిపోయిందని చెప్పవచ్చు. 22 సంవత్సరాల తర్వాత మొట్టమొదట మనకు 1997లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి అప్పుడు చేసినటువంటి ప్లానింగ్ దాదాపు 47,780 కోట్లతో అప్పుడు ప్లానింగ్ చేశారు. కానీ కొన్ని అడ్డంకులతోటి మళ్ళీ 2002లో 46 కోట్ల రూపాయలతో మరి ప్రాజెక్ట్ చేశారు. కానీ 2009లోనే దీన్ని మొత్తం అంతా కూడా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అది ఈ రోజుటికి అది పూర్తయింది. దాదాపు మనకి ఇక్కడ ఏదైతే కనెక్టివిటీ ఉందో దాదాపు ఇప్పుడు ఏదైతే చీనాకు సంబంధించినటువంటి వంతెనకు సంబంధించింది 1,486 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. మొత్తం మీద మనకు ఇది 300 అంటే ఏదైతే నది నుంచి మనకు పైకి డిస్టెన్స్ 359 మీటర్ల ఎత్తులో ఉంది. తర్వాత ఇది మనకు ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంది. కుతుబ్ మినార్కు 5 ఇంతల ఎత్తులో ఉన్నటువంటి ఏదైతే మనకు చీనా వంతెనకు సంబంధించినటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా 28,660 మెగా టన్నుల ఉక్కుతో నిర్మించినటువంటిది ఈ చీనా వంతెనకు సంబంధించింది. దాదాపు ఇక్కడ మనకు 200 ఇక్కడ మనకు ఏదైనా భూకంపం జోన్ ఉన్నటువంటి 5వ జోన్ ఉన్నటువంటి ప్లేస్, ఆ ప్లేస్ లో కూడా చాలా పకడ్బందీగా ఈ చీనా వంతెన నిర్మించడము, నిర్మాణ క్రమాన్ని అంతటిని కూడా ఏదైతే నిర్మించిన దాని తర్వాత ఇంజనీర్లను ప్రశంసిస్తూ కూడా చాలా అక్కడ కొద్దిసేపు ఉండడము. తర్వాత మరి ఎవరైతే ఇంజనీర్ల నిర్మాణానికి దాదాపు 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి టీం అనుకోవచ్చు, దాదాపు కొద్దిగా 5 సంవత్సరాల నుంచి కూడా చాలా స్పీడ్తో పనిచేసినటువంటి ఇంజనీర్లతో దాదాపు అరగంట సేపు వారితో ప్రత్యేకమైనటువంటి ప్రశంసిస్తూ సమావేశం చేసినటువంటి మాట్లాడినటువంటి సందర్భం అనుకోవచ్చు. వందే భారత్ ట్రైన్లో స్కూల్ పిల్లలతోటి కొద్దిసేపు వాళ్లతో ప్రయాణించినటువంటి సందర్భము. మొత్తం మీద మాత్రం ఈరోజు జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో మాత్రం ఒక